లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసామంటే ఫేస్బుక్ యాడ్స్ పిక్సెల్ కదా. దీంట్లో పిక్సెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, పిక్సెల్ క్రియేట్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫేస్బుక్ లో పేజ్ లోపల ఇన్సైడ్ మనకి ఈవెంట్ మేనేజర్ ఉంటుంది. అంటే యాడ్స్ మేనేజర్ లో ఇప్పుడు యాడ్ వర్డ్స్ మేనేజర్ అని వస్తుంది, లేదా యాడ్స్ మేనేజర్. యాడ్స్ మేనేజర్ దీని లోపల మనకేముందంటే ఈవెంట్ మేనేజర్. దీంట్లో మనం ఏం చేస్తున్నాము, పిక్సెల్ క్రియేట్ చేసుకోవాలి. పిక్సెల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఆప్షన్ ఏం తీసుకుంటున్నాం, మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. వెబ్సైట్ ఉంటుంది, మొబైల్ యాప్స్ ఉంటుంది, నెక్స్ట్ ఆఫ్లైన్ ఉంటుంది, ఇట్లా మనకి కాల్స్ కానీ ఈమెయిల్స్ కూడా ఉంటాయి. సో వీటి ద్వారా మనం ఏం చేయొచ్చు, ఏట్లకి మన పిక్సెల్స్ ట్రాక్ చేయాలంటే మన వెబ్సైట్ కాబట్టి రిమైనింగ్ అన్ని ఆఫ్ చేసి వెబ్సైట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ వెబ్సైట్లో ఆడియన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ డేటాని మనం ట్రాక్ చేయాలి. ఎందుకు ట్రాక్ చేయాలంటే ఫ్యూచర్లో రీమార్కెటింగ్ పర్పస్. మామూలుగా ఆడియన్స్ మన వెబ్సైట్కి వస్తుంటారు కదా, వీళ్ళు ఎవరైతే వచ్చారో వీళ్ళ యొక్క డేటా మనం ట్రాక్ చేయాలంటే మనకేం కావాలి, ఫేస్బుక్ పిక్సెల్ అనేది కావాలి. ఇదన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తామంటే నేను సెటప్ చేస్తాం. ఈ ఫేస్బుక్ పిక్సెల్ కూడా ఒకటి మనకు బ్రౌజర్ నుంచి ట్రాక్ చేయొచ్చు, రెండోది సర్వర్ నుంచి ట్రాక్ చేయొచ్చు. సర్వర్ అండ్ బ్రౌజర్. సో సర్వర్ నుంచి ట్రాక్ చేస్తానికేమో మనకి కన్వర్షన్ ఏపీఐ. కన్వర్షన్ ఏపీఐ ఇది యూజ్ చేసాం. ఇది బ్రౌజర్ నుంచి అయితే డేటా ట్రాక్ చేయాలంటే మనం ఏం చేస్తున్నాము, ఎఫ్బి పిక్సెల్ అంటే ఫేస్బుక్ పిక్సెలే వాడతాం. ఇదండి. అంటే ఈ రెండు ఎందుకంటే ఫ్యూచర్లో మనం ఎఫ్బి యాడ్స్ రన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎఫ్బి యాడ్స్లో ఆడియన్స్ డేటా ఫేస్బుక్కే తెలుస్తుంది, మనకు తెలియదు ఎవరు మన వెబ్సైట్కి వచ్చారు. సో అటువంటిప్పుడు ఏంటంటే రీమార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ రీమార్కెటింగ్ అంటే మన వెబ్సైట్కి వచ్చి ఎవరైతే యాడ్స్ చూస్తారో వాళ్ళందరికీ మళ్ళీ యాడ్స్ చూపించాలి. సో అందుకని చెప్పేసి ఈ పిక్సెల్ కోడ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఒకసారి ఇక్కడ పెయింట్లో నేను చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ యాడ్స్. ఇది మన వెబ్సైట్ అండి. ఇది ఫేస్బుక్ పేజ్ యాడ్స్. ఆడియన్స్ ఏం చేస్తారు, మనం యాడ్ రన్ చేస్తే ఎక్కడికి వస్తారు ఫస్ట్, యాడ్ రన్ చేయగానే ఆడియన్స్ ఎక్కడి నుంచి ఆడియన్స్ ఈ వెబ్సైట్కి వెళ్తారంటే ఈ ఫేస్బుక్లో ఉన్న యాడ్స్ నుంచి ఇక్కడికి వెళ్తారు. ఇది ల్యాండింగ్ పేజ్. ఇక్కడ ఆడియన్స్ అనేవాళ్ళు ల్యాండ్ అవుతారు. ఈ ఆడియన్స్ ల్యాండ్ అయినప్పుడు ఇక్కడ ల్యాండ్ అయ్యారని చెప్పేసి ఈ డేటా అంతా ఎవరికి తెలుస్తుంది, ఫేస్బుక్లో ఉంటుంది ఎవరు వచ్చారు ఏంటి అనేది. ఎందుకంటే మనకి ఈ ఫేస్బుక్ యాడ్స్లో మనం ఏం చేస్తున్నాము, ఆడియన్స్ యొక్క ఏజెంట్ టార్గెట్ చేస్తున్నాము, అతని యొక్క జెండర్ని టార్గెట్ చేస్తున్నాము కదా. ఏజ్, నెక్స్ట్ జెండర్, లొకేషన్, ఇట్లా అతని యొక్క ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని ఇట్లా మనం టార్గెట్ చేస్తున్నాం. మరి టార్గెట్ చేసినప్పుడు ఈ యాడ్ అనేది ఫేస్బుక్ ఈ ఇక్కడున్న ఆడియన్స్ ఉన్నారు చూసారా, ఈ ఆడియన్స్ అందరికీ యాడ్ చూపించింది. యాడ్ చూపించినప్పుడు యూజర్ అన్న అతను ఎక్కడి నుంచి ల్యాండ్ అవుతారు, మన వెబ్సైట్కి ఫైనల్ వరకు కూడా ఇస్తాం. ప్రతి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంటారు. అంటే ఈ ఆడియన్స్ చూపిస్తుందంటే ఇక్కడ ఉన్న ఆడియన్స్కి చూపిస్తుందంటే ఫేస్బుక్లో ఆడియన్స్ ఉంటారు కాబట్టి facebook.com లోపల మనకి ఎవరు ఉంటారు, వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఉంటారు. మీరు లొకేషన్ బేస్ చేసుకుని టార్గెట్ చేస్తే హైదరాబాద్ అంటే హైదరాబాద్ సంబంధించిన ఆడియన్స్ ఎక్కడ ఉంటారు, facebook.com ఇన్సైడ్ సర్వర్లో ఉంటారు. ఓకే అండి. దీనికి ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ పేరు ఏంది, ఈ facebook.com ఇన్సైడ్ మనకి ఏముంటుంది, ఒక డీబీ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఆ డేటాబేస్ని మనం ఏమంటున్నాం అంటే సర్వర్ అంటాం. డేటాబేస్ అంటే ఇట్లా ఒక పెద్దది ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ని
ఇది డీబీ అనుకోండి. ఈ డీబీలో ఏముంటుంది, ఈ డేటాబేస్ లోపల, ఈ సర్వర్ లోపల ఇక్కడ ఉన్నారు సార్, ఈ ఆడియన్స్ డేటా అంతా ఉంటుంది. ఈ ఆడియన్స్కి ఇక్కడ ఫేస్బుక్లో యాడ్స్ చూపించింది. వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ల్యాండ్ అవుతారు, మనకి వెబ్సైట్లో ల్యాండ్ అవుతారు. అంటే ఎవరు ల్యాండ్ అయ్యారంటే ఈ సర్వర్లో ఉన్న ఆడియన్స్కి ఏజ్ బేస్ చేసుకొని, జెండర్ బేస్ చేసుకొని, లొకేషన్ బేస్ చేసుకొని, ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ఈ డేటాబేస్లో ఉన్న ఆడియన్స్కి ఈ ఫేస్బుక్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, యాడ్ చూపిస్తున్నాం. వాళ్ళు మన వెబ్సైట్కి ల్యాండ్ అవుతున్నారు. ఈ ల్యాండ్ అయితే మరి ఎక్కడి నుంచి ఇది డేటాను మనం ట్రాక్ చేయొచ్చు అంటే పిక్సెల్ ద్వారా సర్వర్ నుంచి చేయొచ్చు. ఇది సర్వర్ అనమాట. లేదా ఇది మన వెబ్సైట్లో ఏమిటి, ఈ ఇక్కడ కనబడుతుంది చూడండి నా దగ్గర కింద, ఇక్కడ ఈ బ్రౌజర్ ఉంది. ఇది యూజర్ అంటే ఈ బ్రౌజర్ అనేది మన డెస్క్లో, ఈ బ్రౌజర్ అనేది మన డెస్క్లోది. అంటే ఈ ఆడియన్స్ మన బ్రౌజర్ ద్వారా, అంటే చాలా మంది వాళ్ళ లోకల్ డెస్క్లో నుంచి మన వెబ్సైట్కి వస్తారు. అంటే వాళ్ళకి ఈ ల్యాప్టాప్ ఉంటుంది, ఈ ల్యాప్టాప్ నుంచి ఇక్కడికి వస్తారు, ఈ సర్వర్ నుంచి కాదు. అట్లానే 100 మంది ఆడియన్స్ ఉంటే 100 మంది వాళ్ళ బ్రౌజర్ల నుంచి ఇక్కడికి వస్తుంటారు, మొబైల్ నుంచి కానీ. సో అంటే ప్రీవియస్ ఇక్కడి నుంచి ట్రాక్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇది లేకుండా ఏం చేస్తుందంటే, క్వాలిటీ లీడ్స్ కావాలంటే డైరెక్ట్గా మీరు ఈ వీళ్ళే ఈ సర్వర్లు ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి డైరెక్ట్గా ఎవరైతే మన వెబ్సైట్కి వచ్చారో వాళ్ళందరి డేటా ట్రాక్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే కన్వర్షన్ ఏపీఐ అంటాం. ఈ కన్వర్షన్ ఏపీఐ అంటే ఏంటండి, డైరెక్ట్గా సర్వర్లో ఉన్న ఆడియన్స్కి మన వెబ్సైట్లో ల్యాండ్ డేట్ ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ రీమార్కెటింగ్ పర్పస్ మనం యూజ్ చేసుకున్నట్లయితే దీన్ని కన్వర్షన్ ఏపీఐ ద్వారా ఆ డేటాని మనం ట్రాక్ చేయొచ్చు. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు లీడ్ కాస్ట్ అనేది తగ్గిద్ది. ఏంటి లీడ్ కాస్ట్ ఎంత పర్సంటేజ్ అంటే ఒక 15% తగ్గిద్ది. అప్ టు 15%. 13 ఇస్తాడు, సమ్ టైమ్స్ 15% తగ్గిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి బెనిఫిట్ అంటే క్వాలిటీ లీడ్స్ వస్తాయి. అనదర్ బెనిఫిట్ ఏంటి, క్వాలిటీ లీడ్స్ వస్తాయి. ఇది ఈ క్వాలిటీ లీడ్స్ కావాలంటే మీరు ఇది కన్వర్షన్ అయిపోయి ద్వారా. మరి నేను ఇది ఎట్లా సెటప్ చేయాలండి అంటే, మనకి వీళ్ళే ఫేస్బుక్ వాళ్ళు థర్డ్ పార్టీ టూల్స్, సిఆర్ఎం టూల్స్ని మనం మన యాడ్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవాలి. సిఆర్ఎం టూల్స్ ఉంది అంటే హబ్ స్పాట్ కానీ, లేకపోతే దీంట్లోనే కొన్ని వేరే టూల్స్ ఉన్నాయండి. అట్లా నేను కొన్ని వేరే టూల్ ఒకటి తీసుకున్నాను, ఎన్ఎక్స్టీ సిఆర్ఎం అని. హబ్ స్పాట్ కానీ, మనకి ఎన్ఎస్టీ సిఆర్ఎం కానీ, కొన్ని సిఆర్ఎం టూల్స్ ఉంటాయి మీకు ఫేస్బుక్కి సంబంధించి. అవి మనం వాడాలన్నమాట. వాడితే ఇది ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఎఫ్బిఐ పిక్సెల్ ద్వారా వెళ్ళాలి. సో ఎఫ్బిఐ పిక్సెల్ అనేది నిన్న మనం చూసాము ఎట్లా క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్లోకి వెళ్ళాక ఎక్కడ ఉంటుంది ఆప్షన్, ఇది యాడ్స్ మేనేజర్లోకి వెళ్తే దీనికి వివరాలు యాడ్స్ మేనేజర్ facebook.com. ఇక్కడ వెళ్తే మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇది ఇది నా ప్రొఫైల్లో కూడా ఈవెంట్ మేనేజర్ అని ఉంది. సో ఈవెంట్ మేనేజర్ ఇక్కడి నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఆల్ టూల్స్లోకి వెళ్ళి మెటాలోకి వెళ్ళి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈవెంట్స్ మేనేజర్లోకి వెళ్తే ఇక్కడ ఫేస్బుక్ పిక్సెల్ మనం క్రియేట్ చేసుకోవడానికి అడుగుతున్నాం. ఇక్కడ మనకి ఈవెంట్ మేనేజర్ ఓవర్వ్యూ ఉంటుంది. దీని కింద కనెక్టెడ్ డేటా ఉంటుంది, ఓవర్వ్యూ ఉంటుంది, డేటా సోర్సెస్ ఉంది, కస్టమ్ కన్వర్షన్స్ అండ్ పార్ట్నర్ ఇంటిగ్రేషన్స్ అని. కనెక్టెడ్ డేటా ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి వెబ్, యాప్స్, ఆఫ్లైన్, సిఆర్ఎం, మెసేజింగ్ అని ఉన్నాయి. 5 వచ్చినాయండి. నాది ఎందుకు ఇక్కడ హైలైట్ అవ్వలేదు, దీనికన్నా మనం ఏం చేసాం, మన లాస్ట్ క్లాస్లో డేటా బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం కదా, గుర్తుందా? ఇక్కడ ఆప్షన్ లేకపోతే ఎక్కడ వెళ్ళాం, లాస్ట్ క్లాస్ మిస్ అయిన వాళ్ళకి ఇది మళ్ళీ చెప్తున్నాడు. బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్, సరే ఇది చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మీకు ఇక్కడ ఏముంది, డేటా అసెట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ ఉన్నాయండి డేటా అసెట్స్, డేటా సోర్సెస్లో ఇక్కడ డేటా అసెట్స్ ఫస్ట్ క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఇవన్నీ నేను అంతకుముందు క్రియేట్ చేసాను. ఇది ఫేస్బుక్ పిక్సెల్ కోసం క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, దీనికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి యాడ్ అని చెప్పేసి మన
డేటా అసెట్స్ ఎట్లా క్రియేట్ చేస్తాం ఇప్పుడు DM విచ్ ఇస్ 13% లో కాస్ట్ అండి. కన్వర్షన్ ఏపీఐకి ఎంత పర్సెంట్? 13% లో కాస్ట్ అవుతుందని చెప్పారు. ఇది DM సుధా క్రియేట్ చేస్తాం. ఇది క్లిక్ చేయగానే దీనికి ఒక ఐడి ఉంది. ఒక ఐడి. దీంట్లో మనకి ఎవరికి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఆ పీపుల్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎస్ఎన్ పీపుల్ ఎవరికి సుధాకర్. ఓకే. సో ఇతనికి ఫుల్ కంట్రోల్ ఇక్కడ ఇచ్చాను. అసైడ్ అంటే ఫేస్బుక్ పిక్సెల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడికి వెళ్ళామండి, బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాము? బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి తర్వాత ఏం చేసాము, ఇట్లా ఉంటుంది. బిజినెస్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత బిజినెస్ కోడ్ అండి సెట్టింగ్స్, బిజినెస్ సెట్టింగ్స్. దీంట్లో కిందకి రాగానే డేటా సోర్సెస్లో డేటా అసెట్స్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేనేం చేశాను, యాడ్ న్యూలోకి వెళ్ళి ఇక్కడ DM సుధా అని ఇచ్చి క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత అతనికి ఇది ఈవెంట్ కదా, ఈ ఈవెంట్కి ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి, దీన్ని ఆపరేట్ చేసేది ఎవరంటే సుధాకర్ అనే అతను. ఇప్పుడు అతని జీమెయిల్, అతని ఫేస్బుక్ ఐడి ఉంటే మీకు మీ ఆఫీస్లో 2-3 ఉంటారనుకోండి, వాళ్ళకి రోల్స్ క్రియేట్ చేయాలంటే అతని ఫేస్బుక్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సో అతని పేరు కనబడుతుంది. అతనికి ఫుల్ కంట్రోల్ కావాలంటే ఫుల్ కంట్రోల్ ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకుందాం సుధాకర్. సో తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్తే, సో దీంట్లో మనం పిక్సెల్ క్రియేట్ చేయాలంటే ఈవెంట్ మేనేజర్, DM సుధా అనేది నేను ఇదిగోండి పేజ్ వచ్చేసి ఇది, దీని లోపల DM సుధా ఉంది కనబడుతుందండి. మామూలుగా అయితే ఇది క్రియేట్ అంటే ఇట్లా వెబ్సైట్ డేటా వస్తుంది. ఇట్లా నెక్స్ట్ అని బటన్ మీద క్లిక్ చేయాలి. డేటా అసెట్స్ DM సుధా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే కోడ్ ఇస్తారు. ఇక్కడ చూడండి, సెటప్ కన్వర్షన్ API. మనం మాట్లాడిన పిక్సెల్స్ 2 ఉన్నాయి. ఒకటి ఫేస్బుక్ పిక్సెల్ ఉంది, ఇప్పుడు లేటెస్ట్కి వచ్చేసి కన్వర్షన్ API. సో దీంట్లో ఇది రికమెండెడ్గా ఇది ఇచ్చారు. మీరు సెటప్ విత్ పార్ట్నర్ ఇంటిగ్రేషన్ అంటే దీన్ని మనం పార్ట్నర్ అంటే ఇక్కడ చూడండి, ఏంటి ఇది అంటే పార్ట్నర్ మీద క్లిక్ చేస్తే మీకు లో కాస్ట్లో అవుతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వద్దాం. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్స్ కనబడతాయి చూడండి. షాపిఫై డైరెక్ట్గా మీరు ఇంటిగ్రేట్ చేయాలంటే, లేదా మనది వర్డ్ ప్రెస్ వెబ్సైట్ కాబట్టి వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని మనం ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా వర్డ్ ప్రెస్ వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అంటే ప్రాసెస్ చెప్తారు చూడండి. ఇది ఇంకా ఈజీ మెథడ్ అనమాట. నేను మనం మీకు చెప్పింది ఏం చేయాలి, ప్లగ్ఇన్ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలంటారు. ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. మొన్న చూపించాను కదా, కనెక్ట్ విత్ యువర్ బిజినెస్ అకౌంట్. ఏది మనం క్రియేట్ చేసుకోవాలండి, ఏ ప్లగ్ఇన్ కనెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఏం ప్లగ్ఇన్ చూడండి, ఇట్లా ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఫేస్బుక్ పిక్సెల్ సంబంధించిన ప్లగ్ఇన్, ఫేస్బుక్ పిక్సెల్ అని చెప్పేసి టైప్ చేయండి డైరెక్ట్గా. అంటే 2 మెథడ్స్ ఉన్నాయి, 2 మెథడ్స్ ఇప్పుడు చూపిస్తాం. మళ్ళీ మేడం గారు మొన్న ఫేస్బుక్ పిక్సెల్ అర్థం కాలేదన్నారు. సో ఫేస్బుక్ పిక్సెల్, పిక్సెల్ టు యువర్ వెబ్సైట్ అని ఒక ప్లగ్ఇన్ ఉంటుంది. పిక్సెల్ టు యువర్ వెబ్సైట్, ఇది మెటా పిక్సెల్ ఫర్ పిక్సెల్ యువర్ సైట్. ఏంటండి ఇక్కడ 2 ఉన్నాయి, ఫేస్బుక్ ఫర్ కామర్స్, మెటా పిక్సెల్ ఫర్ వర్డ్ ప్రెస్. నేను లాస్ట్ టైం ఇన్స్టాల్ చేసింది పిక్సెల్ యువర్ సైట్. ఇది ఉంది చూసారా, ఇది API మేనేజర్. API కూడా దీంట్లో ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా కన్వర్షన్ API సపోర్ట్ అని. సో అందుకని దీని ద్వారా కూడా కన్వర్షన్ API మనం క్రియేట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను. అది కాక ఇక్కడ 5 lakhs యాక్టివ్ ఇన్స్టాలేషన్ జరిగింది, అందరూ వాడారు. సో అందుకని చెప్పేసి నేను ఇది వాడుతున్నాను, యాక్టివేట్. సో ఇక్కడ చూడండి, మెటా కన్వర్షన్ API ఎట్లా చేయాలనేది వీడియో ఉంది. గూగుల్ ట్యాగ్ మేనేజర్, మెటా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వచ్చేసి పిక్సెల్ వెబ్సైట్ అనేది యాడ్ అయిపోయింది.
సో అది ఎక్కడ ఉంది ఇదిగోండి మీ డాష్ బోర్డ్లో కింద ఇక్కడ ఆప్షన్లో, రైట్, ఇది పిక్సెల్ ఎవర్ సైట్. సో దీని డాష్ బోర్డ్కి వెళ్ళండి. ఈ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత స్క్రోల్ డౌన్, ఇక్కడికి వచ్చిన తర్వాత దీంట్లో ఏమేమి చేయొచ్చు, ఇక్కడ మెటా ఉంటుంది, ట్రాకింగ్ ఐడి, ఏది ట్రాక్ చేయొచ్చు, గూగుల్ అనలిటిక్స్ని, మెటా అంటే యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని, పిక్సెల్ని, అట్లాంటి మైక్రోసాఫ్ట్ బింగ్ని, ఇంకా అది గూగుల్ యాడ్స్ని కూడా ట్రాక్ చేయొచ్చు, అట్లాంటి టిక్ టాక్ని ట్రాక్ చేయొచ్చు. గూగుల్ ట్యాగ్ మేనేజర్ అనేది ఇది కూడా దీని ద్వారా కూడా చేయొచ్చు అండి. ఇట్లా ఇది గూగుల్ ప్రొడక్ట్, ఇది గూగుల్ ప్రొడక్ట్, సో ఇది గూగుల్ ప్రొడక్ట్ అనమాట. అట్లా మనం ఏంటి అన్నిటినీ ట్రాక్ చేయడానికి ఇది ఒక సింగిల్ ప్లాట్ఫామ్ అనమాట. సో మనం ట్రాక్ చేసేది ప్రజెంట్ మెటా పిక్సెల్. సో క్లిక్ హియర్ సెట్టింగ్స్, ఎనేబుల్ ద, మీకు కన్వర్షన్ ఏపీఐ కావాలంటే ఇది ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అడుగుతున్నారు మెటా పిక్సెల్ ఫేస్బుక్ పిక్సెల్ ఐడి, ఫేస్బుక్ పిక్సెల్ ఐడి. సో ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూపిస్తారండి ఒకసారి, హౌ టు గెట్ ఇట్. పిక్సెల్ ఎవర్ సైట్ ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ క్లియర్గా రాశారు. ఇది పిక్సెల్ ఐడి ఏం చేయాలనేది, హౌ టు ఫైండ్ అవుట్ యువర్ పిక్సెల్ ఐడి. దిస్ ఇస్ ఐడి. సో మనకి ఫేస్బుక్ పిక్సెల్ ఐడి ఎక్కడ ఉంటుంది, కాపీ చేసి పిక్సెల్ ఎవర్ సైట్ పేస్ట్ చేశాను. ఎన్ని నెంబర్ ఉండండి, 4, 8, 12, 16. ఒకసారి చూద్దాం. అంతకుముందు పిక్సెల్స్ కొన్ని యాడ్ చేశాను, ఇవి కూడా ఎంత ఉన్నాయి, అంతే ఉన్నాయా, 4, 4, 4, ఎస్, కరెక్ట్. దీని లెంత్ వచ్చేసి ఇది 16 క్యారెక్టర్స్. సో ఇది కాపీ పేస్ట్ చేశాను. ఇది వచ్చేసి కన్వర్షన్ ఏపీకి సంబంధించిన టోకెన్ రైట్, అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కన్వర్షన్ ఏపీ కావాలంటే మీరు ఇదే ఈవెంట్ మేనేజర్లోకి వెళ్ళి, తర్వాత చెప్తాను సరే. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఏం చేయాలి, ఇదంతా యాడ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసేసి పిక్సెల్ ఎవర్ సైట్లో సింపుల్గా బాటమ్ ఆఫ్ సేవ్ సెట్టింగ్స్, ఇది అయిన తర్వాత మన అక్కడ ఫేస్బుక్ పిక్సెల్ యాడ్ చేస్తుంది, ఇదే కదా. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్ దీంతో అండి పార్ట్నర్ది కదా. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇదంతా కోడ్ అనేది నేను యాడ్ చేసేసి ఐడి యాడ్ చేశాను కాబట్టి అది ఇక్కడ వచ్చేసి మీ యొక్క వెబ్సైట్ యుఆర్ఎల్ ఇవ్వాలి. మన వెబ్సైట్ యుఆర్ఎల్ ఏదైతే ఉందో అది ఒకసారి ఇద్దాం. ఒకసారి డొమైన్ కూడా వెరిఫై చేసుకోవాల్సి వస్తుందండి. యాక్టివ్ లేదు. సో సెండ్ ట్రాఫిక్ ఇట్లా క్లిక్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే ఇది వర్క్ అయినట్టు. ఓకే అండి. నెక్స్ట్ యాక్టివ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. సెటప్ ఈవెంట్స్, ఇక్కడ ఈవెంట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీ వెబ్సైట్ని మళ్ళీ సేమ్ అది నేను ఇస్తున్నాను. ఈవెంట్ క్రియేట్ చేయొచ్చు లేదా తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే మన వెబ్సైట్లో ఇట్లా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిన తర్వాత మెటా ఈవెంట్ సెటప్ టూల్ అనేది ఇట్లా బాక్స్, ఒకటి స్క్వేర్ బాక్స్ ఉంది చూసారా, ఇది ఈవెంట్కి రిలేటెడ్ ఉన్న బాక్స్. ఇందాక ఓపెన్ చేసినప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ అయింది అంటే వెబ్సైట్ని వెరిఫై చేసుకోవాలి. తర్వాత అంతా పర్ఫెక్ట్గా మీ కోడ్ ఎగ్జిక్యూట్ అయిందన్నాక ఈవెంట్స్ని క్రియేట్ చేయాలి. సో ఈవెంట్స్ అంటే మనం తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు. మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని తెలియడానికి ఇవన్నీ మీకు చూడండి ఇక్కడ బ్లూ కలర్లో వచ్చేసాయి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన వెబ్సైట్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఇది కన్ఫర్మేషన్ స్టెప్ వచ్చాం. ఫినిష్ ఇట్.
ఇది మనకి ఎంత టైం పడుతుంది? ఇదంతా ఎట్లా చేసాను చెప్పండి ఇప్పుడు. ఇదంతా మన పార్ట్నర్ ఇంటిగ్రేషన్తో చేసా. చూడండి మళ్ళీ అట్లానే వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ బటన్, నెక్స్ట్ యాక్టివ్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఫినిష్. టైం పడుతుంది, 0% కంప్లీట్ అయింది. సో తర్వాత ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వర్క్. ఇది ఒక మెథడ్ అండి. మనం ఏం చేసాము, ఫేస్బుక్ పిక్సెల్ ఇంటిగ్రేషన్ ద్వారా చేస్తాం. వేరే మెథడ్లో మనం ఏం చేసాము, ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం డేటా అసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిఎం సుధా కదా నాది. డిఎం సుధా ఎక్కడ ఉందండి? ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి రావట్లేదు. ఓకే, ఇది ప్లగ్ఇన్ బాగా చేయమంటారు, లేదంటే మాన్యువల్గా మనం చేసుకోవాలంటే కూడా ఆప్షన్ ఉంటుంది. ఒకసారి చూసి రీఫ్రెష్ చేసి ఇప్పుడు డేటా సెట్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు డిఎం సుధా ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సెకండ్ మెథడ్ చూడండి, కింద చేసింది ఇది. ఓకే, సెటప్ మాన్యువల్ అని. ఇక్కడ సెటప్ మాన్యువల్ అంటే కోడ్ ఇస్తారు. ఇక్కడ చూడండి, కన్వర్షన్ ఏపీఐ, నెక్స్ట్ మెటాపిక్సెల్. నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది కోడ్ ఇస్తారు. యాడ్ మెటాపిక్సెల్ టు యువర్ వెబ్సైట్. కాపీ కోడ్, కాపీ ద మెటాపిక్సెల్ కోడ్ బిలో. అంటే ఇది ఎక్కడ పేస్ట్ చేయాలి? యాడ్ ద బేస్ కోడ్ ఇంటూ యువర్ వెబ్సైట్ హెడర్. కాపీ చేసుకుంటే ఎక్కడ మన హెడ్ సెక్షన్లో పేస్ట్ చేయాలి. సో నేను దానికోసం మీకు లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను, అంతకుముందు క్లాస్లో 1 minute అండి. నేను వర్డ్ ప్రెస్ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను. దీంట్లో మీకు హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్ ఒక ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్. కోడ్ కోడ్ మేనేజర్ అంటే ఒక ప్లగ్ఇన్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో హెడ్ సెక్షన్లో మనం పేస్ట్ చేయాలి. హెడర్ ఫుటర్ కోడ్ మేనేజర్ రెడ్ కలర్లో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. యాక్టివేట్. ఇది యాక్టివేట్ అయిన తర్వాత మీకు డాష్బోర్డ్లోకి వస్తుంది. యాడ్ న్యూ, ఒక కొత్త స్నిప్పెట్ అనేది మనం యాడ్ చేస్తాం. స్క్రోల్ స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ స్నిప్పెట్ నేమ్ ఉంటుంది. మనం ఫేస్బుక్ పిక్సెల్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటాం. ఇది HTML ఫైల్ సైట్ వైడ్, అంటే అన్ని పేజెస్ని ట్రాక్ చేయాలి. ఎక్కడ హెడ్ సెక్షన్లో ఆల్ డివైజెస్లో స్టేటస్ యాక్టివ్ ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. కర్సర్ ఇక్కడ పెట్టేసేసి పేస్ట్ రావట్లేదా? సారీ, కాపీ అయింది అవ్వలేదా? యా అయింది. సేవ్ ఇట్. సేవ్ అయిన తర్వాత ఒకసారి ఈవెంట్ మేనేజర్లోకి వెళ్దాం. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటిన్యూ టర్న్ ఆన్ చేసుకోండి. వీటన్నిటిని ట్రాక్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ గో టు పిక్సెల్. ఇక్కడ యాడ్ ఈవెంట్ 4 అని ఉంది. ఇప్పుడు ఈవెంట్స్ క్రియేట్ చేయాలి.
ఇదండి ఫేస్బుక్ పిక్సెల్ యాడ్ చేయడం. ఇప్పుడు యాడ్ చేసేసాం. యాడ్ చేసిన తర్వాత డేటా సోర్సెస్ అంటే డేటా ఎక్కడి నుంచి ట్రాక్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తున్నారు ఆడియన్స్, ఎస్ఈఓ ద్వారా వస్తున్నారా, లేకపోతే ఏ లొకేషన్ నుంచి వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు, ఎంటైర్ డేటా మనకు తెలియాలంటే అది డేటా సోర్సెస్ ఎక్కడి నుంచి అనేది మనకు అర్థం అవుతుంది. సో ఇదండి. తర్వాత మనం ఏం చేయాలి, ఈవెంట్స్ క్రియేట్ చేయాలి. ఇదంతా పిక్సెల్ క్రియేట్ అయిపోయింది మనకి. ఇక్కడ డేటా అనేది ఇక్కడ జోయిరో వెబ్సైట్స్ అని ఉంది. ఇది 24 అవర్స్ తర్వాత ఇప్పుడు నేను ఏదైతే యాడ్ చేశానో ఆ వెబ్సైట్ ఇక్కడ కనబడుతుంది రేపటికి. సో మీరు ఈవెంట్స్ క్రియేట్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళొచ్చు, సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఈవెంట్ సెటప్ టూల్ అని సెట్టింగ్స్లో మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే ఈవెంట్ సెటప్ టూల్ అని డేటా రిస్ట్రిక్షన్ ఈవెంట్ సెటప్ టూల్ ఎక్కడి నుంచి కూడా చేయొచ్చు. ఈవెంట్ సెటప్ టూల్ అని ఇట్లా ఓపెన్ చేసి మన వెబ్సైట్ URL ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. మళ్ళీ కనెక్ట్ అవ్వనండి. ఈవెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ చెప్తాను చూడండి. ఈవెంట్స్ మనం ఎట్లా క్రియేట్ చేయాలి. ఇది ఈవెంట్ చూడండి. ఎన్ని ఈవెంట్, ఎన్ని పిక్సెల్స్ సింబల్ అంటే ఈవెంట్ మేనేజర్లో పిక్సెల్ సింబల్, రైట్. ఇది ఇందా మనం క్రియేట్ చేసిన పిక్సెల్ ఇది, దీని ఐడి ఇది. దానికి సంబంధించిన మనం అయిపోయినాక అంత కోడ్ అంతా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎవరు ఈవెంట్స్ క్లిక్ చేశారు. ఈవెంట్స్ అంటే ఏంటి, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మనకి ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో సైన్ అప్ అని ఉంటుంది కదా, కాంటాక్ట్ అదిలో లేదా, సరే ఆగండి ఒకసారి కాంటాక్ట్ ఫామ్ చెక్ చేస్తాం. లేదు. సో ఏదో బటన్స్ ఉన్నాయి చూసారా, ఈ బటన్స్ని క్లిక్ చేసింది ఎవరు, ఇది ఒక ఈవెంట్. ఈ పేజ్కి వచ్చింది ఒక ఈవెంట్. సో ప్రతి ఏంటంటే ఈ పేజ్కి రావడం కూడా ఒక ఈవెంట్. ఈ బటన్స్ క్లిక్ చేయటం, లేదంటే పేమెంట్ గేట్వేకి వెళ్ళి మనం పేమెంట్ చేయటం, అంటే అన్ని బటన్స్ ఉంటాయి కదా, అవన్నిటిని ఏంటంటే ఈవెంట్స్ అంటారు. షాప్ నౌ, బై నౌ, ఆర్డర్ నౌ, యాడ్ టు కార్ట్, సైన్ అప్, ఓకే, సైన్ ఇన్, ఇవన్నీ మనం ఏమంటారంటే ఈవెంట్స్ అంటారు. ఈ ఈవెంట్స్ని ఎవరు క్లిక్ చేశారు అనేది మనం ట్రాక్ చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఈవెంట్స్లోకి వెళ్ళి ఈవెంట్స్ మేనేజర్ అని ఉంటుంది. సో అవి క్రియేట్ చేసుకోవాలి. అవి క్రియేట్ చేసుకోవాలంటే మన పిక్సెల్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే ఇట్లా సెట్టింగ్స్, డీటెయిల్స్, డేటా, అసెట్స్, క్రియేటర్, షేరింగ్, ఇట్లా ఆప్షన్స్ అని ఉంటాయి. కొంచెం కిందకి రాగానే మీకు ఈవెంట్ సెటప్ టూల్ అని ఒకటి రాస్తుంటారు. ఓపెన్ ఈవెంట్ సెటప్ టూల్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇదేం అడుగుతుందంటే వెబ్సైట్ URL అడుగుతుంది. మన వెబ్సైట్ URL ఏదైతే ఉందో ఆ URL ఇస్తున్నాను. సారీ, యాడ్ ఈవెంట్ ఇందాక మనం క్రియేట్ చేసేయచ్చు. అది ఎందుకు మొత్తం కంప్లీట్ అయినా క్రియేట్ చేస్తానని చెప్పాను కాబట్టి పిక్సెల్ కోడ్ అంతా యాడ్ చేసిన తర్వాత మీకు సపరేట్గా చూపిద్దామని చెప్పేసి నేను చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, పిక్సెల్ని సెటప్ చేసుకోవాలి. తర్వాత ఈవెంట్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో దాంట్లో భాగంగా సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈవెంట్ సెలెక్ట్ టూల్లోకి వెళ్ళి ఓపెన్ ఈవెంట్ సెలెక్ట్ టూల్లో URL ఇచ్చేయగానే ఇట్లా ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ట్రాక్ బటన్ ఉంది, ట్రాక్ URL ఉంది. అంటే ఈ వెబ్ పేజ్కి ఎవరు వెళ్ళారు అనేది ట్రాక్ చేయొచ్చు, అబౌట్ పేజ్కి ఎవరు వెళ్ళారని ట్రాక్ చేయొచ్చు. అట్లానే బటన్స్ అంటే ఇక్కడ ఇది ఒక బటన్, ఇది సోషల్ ఐకాన్ బటన్ కదా, ట్విట్టర్ బటన్స్. వీటిలో ఏ బటన్ క్లిక్ చేశారనేది కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ట్రాక్ న్యూ బటన్ అంటే చూడండి ఏమేమి వచ్చినాయి, ఈ లోగోని క్లిక్ చేసిన వాళ్ళు ఇదో బటన్, ఇదో బటన్, ఇదో బటన్, ఇదో బటన్. ఈ ఐకాన్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఉన్న లింక్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ ఉంటే కాంటాక్ట్ ఫామ్ కూడా మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎగ్జాంపుల్ ఇది బటన్ అనుకోండి. సో నేనేం చేస్తున్నాను, ఈ హోమ్ ఉంది లేదా అబౌట్ ఉంది, దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే అబౌట్ మీద క్లిక్ చేయగానే అడుగుతుంది ఇది సెలెక్ట్ అయిన ఈవెంట్, ఇది ఏ ఈవెంట్ అంటే నేను ఎగ్జాంపుల్గా దీన్ని ఇది కాంటాక్ట్ ఫామ్ అనుకుంటున్నాను. సో కాంటాక్ట్ ఫామ్లో సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే దాన్ని ఏమో వాళ్ళు లీడ్ అనుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఈవెంట్స్ ఏమైనా యాడ్ టు కార్ట్, చెక్అవుట్, లీడ్, పర్చేజ్, తర్వాత విష్ లిస్ట్, రిజిస్ట్రేషన్, కాంటాక్ట్, మనకి చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ చూడండి మీరు. సో యూ కంటెంట్ అంటే ఇది కంటెంట్. సరే, సింపుల్గా ఏంటంటే ఈ పేజ్లోకి వచ్చాను కాబట్టి యూ కంటెంట్. అదే బటన్ ఉంటే మాత్రం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ బటన్ మీద క్లిక్ చేస్తే అది లీడా ఏంటి అనేది, మనం లీడ్ అంటే ఏంటి, యూజర్ కంపల్సరీ ఈ ఫామ్ కంప్లీట్ చేస్తే, అంటే డేటాని కంపల్సరీ ఫిల్ చేసి, ఎగ్జాంపుల్ చూపిస్తాను.
ఈ ఫామ్ ఉందా? పైకి వెళ్ళింది. నేము, ఈమెయిల్, మొబైల్ అండ్ రిజిస్ట్రేషన్. ఈ బటన్ని ఈ బటన్ని మనం ట్రాక్ చేయాలి. ఈ బటన్ మీద ఎవరైతే ఈ డేటా ఫిల్ చేసి ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో అదేమవుతుంది, లీడ్ అవుతుంది అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే ఇక్కడ నా పేజీలో ఆ కాంటాక్ట్ ఫామ్ లేదు కాబట్టి దీన్నే రిజిస్టర్ బటన్ అనుకోండి. అంటే పైన ఫామ్ ఉందనుకోండి, ఇది అబౌట్ మీద క్లిక్ చేస్తే అది ఏమవుతుంది, లీడ్గా మారుతుంది. దీనికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ కరెన్సీ వస్తుంది, ఐఎన్ఆర్ పెట్టేసుకోండి, ఇండియన్ రూపీస్, ఐఎన్ఆర్. కంటిన్యూ బటన్ మీద కన్ఫర్మ్ చేసేయండి. పైన వచ్చేసి కంపల్సరీ ఇక్కడ మర్చిపోవద్దు, లీడ్ అనేది మనకి కనబడుతుంది. పైన ఫినిష్ సెటప్ అని ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇది ఏమవుతుంది, ఒక లీడ్గా మనం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫినిష్ అండి. ఏమవుతుంది ఫినిష్ చేస్తే, ఓకే సబ్మిట్ అయిపోయిందండి. డన్. ఇప్పుడు ఏమైంది, ఎన్ని ఈవెంట్స్ క్రియేట్ చేశానండి నేను? ఎన్ని ఈవెంట్స్ క్రియేట్ చేశా? ఒక ఈవెంట్ క్రియేట్ చేశా. అది ఓవర్వ్యూలోకి వెళ్తే మీకు ఈవెంట్స్ అనేది ఇక్కడ ఇక్కడ వస్తుంది. మీకు ఈవెంట్స్ చూపించలేదు, మీకు ఇక్కడ ఈవెంట్స్ అని చూసారా? నేను ఏదైతే లీడ్ ఈవెంట్ ఉందో ఆ డేటా ఇక్కడ వచ్చేది 24 అవర్స్లో వచ్చింది. ఎవరన్నా కనీసం ఫామ్ ఫిల్ చేస్తే, నా దాంట్లో ఫామ్ లేదు కదా, ఎవరైనా ఫిల్ చేస్తే ఆటోమేటిక్ ఈవెంట్ అనేది ఇక్కడ ట్రిగర్ అవుతుంది. అర్థమవుతుందండి. ఇక్కడ డేటా వచ్చేసి గూగుల్ అనలిటిక్స్లో గ్రాఫిక్స్ డేటా అనేది, గ్రాఫ్ అనే డేటా ఇక్కడ వెళ్తుంది. 24 అవర్స్ టైం పడుతుంది. ఇదండి, ఇది ఫేస్బుక్ పిక్సెల్ క్రియేట్ చేయటం, ఈవెంట్స్ క్రియేట్ చేయటం. దీంట్లో ఎన్ని ఈవెంట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి కన్వర్షన్ ఏపీఐ అని ఉంది. కన్వర్షన్ ఏపీఐ కూడా మనం ఈ ప్లగిన్ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అది కూడా సెట్టింగ్స్లోనే ఉంటుంది. ఇక్కడ టోకెన్ రింగ్ అని ఉంటుంది. సో కన్వర్షన్ ఏపీఐలో స్క్రోల్ డౌన్ చేస్తే ఈవెంట్ సెటప్ టూల్ కింద ఇంకోండి కన్వర్షన్ ఏపీఐ అని ఉందా. దీంట్లో ఇక్కడ మనకి కన్వర్షన్ ఏపీఐ గేట్వే ఉంది, సిగ్నల్ గేట్వే ఉంది. దీని కింద సెటప్ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫర్ మోర్ customizable options, setup conversion API, Metapixel. via direct integration, you will need to developer support. సో దీనికి ఏంటి, ఒక డెవలపర్ సపోర్ట్ కావాలంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. జనరేటెడ్ టోకెన్ యాక్సెస్కి సంబంధించిన కోడ్ ఉంది. కాపీ అంటే సేవ్ దిస్ టోకెన్ సమ్వేర్ సేఫ్, ఇట్ వోంట్ బి స్టోర్డ్ బై ద ఫేస్బుక్. సో దీన్ని కాపీ చేస్తాము. కాపీ చేసి ఎక్కడ చేస్తున్నాము, మన యొక్క వెబ్సైట్ బ్యాక్ఎండ్లోకి వెళ్తే డాష్బోర్డ్లో మనకేంటి పిక్సెల్ కదా, పిక్సెల్ ఎవర్ సైట్ అని, దీంట్లో మన డాష్బోర్డ్లోకి వెళ్దాం. దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. మనం ట్రాక్ చేసేది మెటా పిక్సెల్ కదా. క్లిక్ ఆన్ సెట్టింగ్స్, ఇక్కడ ఎనేబుల్ కన్వర్షన్ ఏపీఐని ఆల్రెడీ ఎనేబుల్ చేసాము. దీనికన్నా కన్వర్షన్ ఏపీఐ అని ఏంటండి, కన్వర్షన్ ఏపీఐ అని ఇది. ఓకే, ఇది పేస్ట్ చేయొచ్చు. సో పేస్ట్ చేసి టోకెన్ ఐడి కూడా ఇక్కడ ఉంది. ఒకసారి టోకెన్ ఐడి ఉందో లేదో ఒకసారి చూద్దాం. టోకెన్ ఐడి ఓకే లేదు. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ కన్వర్షన్ అయిపోయి కింద పేస్ట్ చేశాను. సింపుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద పేజ్కి వచ్చి సేవ్ చేసుకోండి. సేవ్ సెట్టింగ్స్. ఇది డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇది ఎట్లా ఇంటిగ్రేషన్ చేయాలనేది ఇక్కడ వీడియో ఉంది, వాచ్ వీడియో యూట్యూబ్లో ఉంటుందండి. డైరెక్ట్గా ఇది ఎట్లా చేయాలనేది 1 minute ఉంది, ఇది మీరు చూడొచ్చు. దీని ద్వారా మీరు ఐడియా జనరేట్ అయ్యింది. సో ఇదండి ఫేస్బుక్ పిక్సెల్కి సంబంధించింది. ఇది చేస్తే దీని యొక్క డేటా వచ్చేసేసి 24 అవర్స్లో ట్రాక్ అవుతుంది. మీకు 2 మెథడ్స్లో చూపించాను. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ అంటే మేడం గారు తను అడిగారండి, రికార్డెడ్ వీడియో లేదు. నేను కూడా అందరికి పంపిద్దాం అనుకున్నా కానీ మిస్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను నా వెబ్సైట్స్లో క్రియేట్ చేసి చెప్తాను. ప్రణీత్ గారు,
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో ఆన్సర్. ఇంకా వేరే వాళ్ళండి, అదర్ పర్సన్స్. స్వాతి గారు మీకు? ఓకే. సో ఎనీవే, ఇది అర్థమైతే ఈ పిక్సెల్స్ ని ఫేస్బుక్ యాడ్స్ లో ఎట్లా మనం యాక్టివేట్ చేసుకొని లీడ్స్ జనరేట్ చేస్తాం అనేది స్టోరీ. అంటే లీడ్ జనరేషన్ కానీ సేల్స్కి కానీ ఫేస్బుక్ పిక్సెల్ ఉంటేనే ఎన్ని సేల్స్ అయినాయి, ఎన్ని మనకి లీడ్స్ వచ్చినాయి, ఎంతమంది ఫామ్ ఫిల్ చేయకుండా వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళని రీటార్గెటింగ్ చేయాలంటే ఎలా, ఈ పాయింట్స్ అన్నీ మనకి ఎఫ్బి యాడ్స్లో ఉంటాయండి, ఫేస్బుక్ యాడ్స్లో. అది సేల్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిజినెసెస్ అనేవి సేల్స్ మీద అండ్ లీడ్స్ మీద రన్ అయి ఉంటాయి. ఎవరు మా వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలి, వ్యూస్ రావాలి అంటే ఫాలోవర్స్ ఉంటే ఓకే, ఇన్స్టాగ్రామ్ పేజెస్ కాబట్టి ఫాలోవర్స్ కావాలి. కానీ జనరల్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డైలీ లీడ్స్ అండ్ సేల్స్. ఇదే ఇంపార్టెంట్. ఫాలోవర్స్ని చూసి మనకి సేల్స్ రావు, ఓ బ్రాండ్ నేమ్ వచ్చిద్దాము అంతే. ఇదండి. సరే ఎస్ సార్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను ఫేస్బుక్ పిక్సెల్కి సంబంధించి. మీకు ఇక డయాగ్రామ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదంతా కొంచెం గజిబిజిగా ఉంటుందేమో, కాకపోతే ఉన్నంత వరకు ట్రై చేశాను చదవడానికి. సో ఇదండి మరి. మరి మిగతా క్లాసు రేపు కంటిన్యూ చేద్దామంటే ఇంతకు ఆపుతాం. ఇది రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత మీ మెయిల్స్కి పంపిస్తానండి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది చూడండి. మిగతా అన్ని ఫేస్బుక్ యాడ్స్ నథింగ్ అండి, ఏం ఉండదు. ఆడియన్స్ని టార్గెట్ చేసుకోవడం, ఒక ఇమేజ్, ఒక వీడియో, ఆటోమేటిక్ లీడ్స్ వస్తాయి, ఆటోమేటిక్ సేల్స్ వస్తాయి. మీద మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఫేస్బుక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది మీకు హ్యాపీగా కస్టమర్స్ని తీసుకొచ్చింది. కాకపోతే బడ్జెట్ అనేది ప్రాపర్గా యాడ్ చేయాలి. కనీసం ఒక 1 వీక్ అన్నా యాడ్స్ రన్ చేయండి, మీకు 1 వీక్లో రిజల్ట్ వస్తుంది. ఈరోజు యాడ్ రన్ చేసి రేపు ఆఫ్ చేయొద్దు. రోజుకు 200 పెట్టుకోండి, 1400 రూపీస్ పర్ వీక్. డ్యామ్ షూర్గా మంచి లీడ్స్ వస్తాయి. కనీసం మన డిజిటల్ మార్కెటింగ్ అయినా ఒక లీడ్ కన్వర్ట్ అయినా మీకు మంచి 1400 రూపాయలకి ఒక 10,000, 15,000 లేదా 20,000 రూపాయలు మనకి క్లయింట్ వచ్చారనుకోండి. ఎంత బడ్జెట్? 1400 రూపీస్. మన ఇన్వెస్ట్మెంట్ 1400, ప్రాఫిట్ ఎంత ఉంది? 1800 చేంజ్ ఉంది, 20,000 అయితే. దాంట్లో మళ్ళీ అగైన్ 1400 పెట్టండి. ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చేప్పటికి 5 క్లయింట్స్ని క్లోజ్ చేయండి, మీకు 1 lakh బిజినెస్ వస్తుంది. అట్లా స్కేల్ అప్ చేసుకుంటే వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ అయినా అంతే, ఇంటీరియర్ డిజైనింగ్, ఎనీ బిజినెస్. మీరు చేయాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా అసలు యాడ్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఫేస్బుక్లో ఈ సర్వర్లో ఎంతమంది డేటా ఉంది, సో రైట్ ఆడియన్స్ని ఎట్లా టార్గెట్ చేయాలి. మీరు యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఫేస్బుక్లో మనకి యాడ్స్లో మెటా బిజినెస్ సూట్లో మనకి క్యాంపెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాంపెయిన్స్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు క్యాంపెయిన్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి ఆడియన్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డెమోగ్రాఫిక్స్ అని, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్, డీటెయిల్ టార్గెటింగ్లో చాలా ఉంటాయి. అవన్నీ మీరు స్టడీ చేయాలండి. స్టడీ చేసి వినటానికి రావాలి అంటే యూట్యూబ్లో కూడా చాలా ఉన్నాయి కదా. సో క్రియేట్ యాడ్ అని ఉంది. సో ఇక్కడ క్రియేట్ యాడ్ అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. లీడ్స్లోకి వెళ్తే ఒక క్యాంపెయిన్, సో లీడ్స్. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా మీరు ఆడియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా టార్గెట్ చేయడం నేర్చుకోండి. సో మాన్యువల్ సెట్టింగ్స్, నెక్స్ట్ స్లోగన్. మనకి ఇదంతా చూస్ క్యాంపెయిన్ సెటప్లో ఇక్కడ మనకి క్యాంపెయిన్, యాడ్ సెట్ అండ్ యాడ్. ఇక్కడ ఆడియన్స్ ఎక్కడ ఉంటారు? ఈ యాడ్ సెట్లో ఉంటారు. ఇది మనం రేపు చేద్దాం మళ్ళీ.
నేనేమంటున్నానంటే ఇట్లా కిందకి రాగానే స్క్రోల్ డౌన్ చేయగానే మీకు ఆడియన్స్ ఉంటారు చూడండి. బడ్జెట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఆడియన్స్ కంట్రోల్ అని ఉంది. లొకేషన్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ ఉంది. దీంట్లో మీకు స్విచ్ టు ఒరిజినల్ ఆడియన్స్ అంటే మీకు ఇక్కడ డీటెయిల్ టార్గెటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. డీటెయిల్ టార్గెటింగ్ 1 minute స్క్రోల్ డౌన్. ఆడియన్స్ని లొకేషన్ వైజ్గా టార్గెట్ చేయొచ్చు. ఏజ్ జెండర్ చూడండి. డీటెయిల్ టార్గెటింగ్ ఈ జెండర్ కింద ఉంటుంది. ఎడిట్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. బ్రౌజర్ని క్లిక్ చేస్తే డెమోగ్రాఫిక్స్ ఇంట్రెస్ట్ బిహేవియర్ ఇది ఒరిజినల్గా మీరు టార్గెట్ చేస్తారు. లాస్ట్ టైం మీకు ఎన్ని చూడమని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఇక్కడ ఇంట్రెస్ట్లో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి. మీరు ఎవరెవరిని టార్గెట్ చేయొచ్చు. అన్ని రకాల బిజినెసెస్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది. బిహేవియర్ ఇది మెయిన్ కీ పాయింట్ అనమాట. దీంట్లో అంటే వీటన్నిటిని బేస్ చేసుకొని చూడండి. ఈ లొకేషన్ బేస్ చేసుకొని టార్గెట్ చేయొచ్చు. ఏజెంట్ బేస్ చేసుకుని, జెండర్ బేస్ చేసుకుని, అట్లా లాంగ్వేజ్ కూడా ఉంది. ఇక లాంగ్వేజ్ బేస్ చేసుకుని టార్గెట్ చేయొచ్చు. దీంట్లో నేరో ఆడియన్స్ కూడా వెళ్ళచ్చు. ఇదిగోండి దీంట్లో మీరు ఇంకా వెళ్ళాలంటే ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నేరో ఆడియన్స్ కూడా వెళ్ళచ్చు. దీంట్లో ఈ బ్రౌజర్లో ఇంకా నేరో ఆడియన్స్ వస్తారు. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్. సో ఈ ఆప్షన్స్ అన్ని చూడండి. చూస్తే మనం ఈజీగా రేపు టుమారో క్లాసెస్లో యాడ్స్ క్రియేట్ చేసేయచ్చు. జస్ట్ మీరు సేల్స్ అండ్ లీడ్స్ మిగతా కూడా కావాలంటే నేను చెప్తాను, పెద్ద ప్రాబ్లం లేదు. వాట్సాప్ లీడ్స్ కావాలంటే ఇది, డైరెక్ట్ కాల్స్ కావాలంటే ఇది, మెసెంజర్ లీడ్స్ కావాలంటే ఇన్స్టెంట్ ఫామ్ లీడ్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదా అది. వెబ్సైట్ ద్వారా మీకు కాల్స్ అండ్ లీడ్స్ కావాలంటే ఇది, ఓన్లీ వెబ్సైట్ ద్వారా మీకు కావాలంటే ఈ ఆప్షన్స్ అనేది మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మీరు ట్రై చేయొచ్చు. అన్ని అల్టిమేట్గా ఏంటంటే సేల్స్ అయినా ఎట్లా చేసుకుంటాం, లీడ్స్ అయినా ఈ విధంగా చేసుకుంటాం. మిగతా ట్రాఫిక్ ఇవన్నీ అనేది చాలా సింపుల్ మ్యాటర్ అనమాట. సో మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేసి లీడ్ అండ్ సేల్స్. ఇదండి. మిగతా క్లాస్ రేపు కంటిన్యూ. ఓకేనా? థ్యాంక్ యూ.